Hi dear students, welcome back to our channel. This is one of the important video JEE Mains Session 1 2024 ఎగ్జామ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకు ఎన్టీఏ నుంచి రావడం జరిగింది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2024 వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్, సో మీరు ఎవరైనా ఈ ప్రజెంట్ ఇంకా మనకు ఈ భాస్కర్ ఫోటాన్ ఎజుహబ్ యాప్ ని రిజిస్టర్ చేసుకోకపోయినా, లేకపోతే ఈ వెబ్సైట్ లో ఇంకా మాక్ టెస్ట్ అనే ఫ్రీ మాక్ టెస్ట్లు ఎవరైనా అప్పీర్ అవ్వకపోయినా ఇమీడియట్ గా అయితే ఫ్రీ మాక్ టెస్ట్లు డిఫరెంట్ లెవెల్లో జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, లేదా ఈవెన్ కామ్డెక్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, విఐటి కావచ్చు, ఈవెన్ బిట్సాట్, ఇలా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఎంసెట్ ఏదైనా కానీ మీరు అప్పీర్ అయ్యే వాళ్ళకందరికీ కూడా ఈ మాక్ టెస్ట్ అనేవి ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని అట్ ద సేమ్ టైం మీ మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయండి. దెన్ కమింగ్ టు అవర్ డిస్కషన్, ఎన్టీఏ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 20th January ఏమని చెప్పారంటే 24th నుంచి మనకు జేఈ మెయిన్స్ సెషన్ 1 అనేది స్టార్ట్ అయింది. సో వీటికి ఏంటంటే మనకు పేపర్ 2 అనేది 24th January ఉంటే, దెన్ రిమైనింగ్ పేపర్ 1 వచ్చేసరికి మనకు డిఫరెంట్ డేట్స్ అనేవి తర్వాత మళ్ళీ మనకు చెప్పడం జరిగింది. సో ఇవి మనకు ఈ 24th నుంచి January 1st వరకు డిఫరెంట్ ఎగ్జామ్ షెడ్యూల్స్ అయితే డిఫరెంట్ షిఫ్ట్స్ లో అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో అడ్మిట్ కార్డ్స్, రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ జేఈ మెయిన్స్ 2024. సో షెడ్యూల్ టు అపియర్ ఫర్ ద పీపుల్ ఫ్రమ్ 24th January ఆన్వర్డ్స్. సో ఇదైతే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే మీకు ఉన్నటువంటి ఈ టైంలో 24th నుంచి, అంటే మనకు ఎవరైతే పేపర్ 2 అనే వాళ్ళు పర్టికులర్ గా ఆర్కిటెక్చర్ వాళ్ళు ఉంటే, బట్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మనకు 26th 27th నుంచి మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి మీ షెడ్యూల్ వైజ్ అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఉన్నటువంటి ఈ పర్టికులర్ టైంలో ఈ 5-6 days టైంలో మీరు ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం మీ ప్రిపరేషన్ ఏం చేయాలి అనే దాని గురించి చూస్తే, మీరు ప్రజెంట్ ఈ లాస్ట్ 1 week లో మీరు ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ ప్రిపేరింగ్. మై రిక్వెస్ట్ ఈస్ టు స్టాప్ ప్రిపేరింగ్. ఏదైనా కావాలనుకుంటే మీరు యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ వెరీ స్ట్రాంగ్, సో దట్ మీకున్నటువంటి టైంని ఉన్న ఈ 4-5 days టైంలో మీరు ఎలా ఉండాలంటే, వాట్ ఎవర్ ఈవెన్ దో యు ఆర్ స్టాప్డ్ ప్రిపేరింగ్, మీ మైండ్లో ఏంటంటే కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని చేసే విధంగా మీకు అలవాటు అనేది రావాలి. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఫార్ములాస్, ఏమైనా మర్చిపోయిన ఫార్ములాస్ ఉంటే వాటిని తీసుకోవాలి. దెన్ ప్రాక్టీస్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. డైలీ అట్లీస్ట్ 1 అనేది ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే, అట్లీస్ట్ ఒక 3 ప్రాక్టీస్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి ఈ 1 week టైంలో. ఓకే, మేబీ డైలీ ఆర్ ఈవెన్ 1, సో యూ కెన్ సే దట్ డైలీ కాకపోయినా 2 రోజులకు ఒకటైనా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన వాటిలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే టైం మేనేజ్మెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఉన్నటువంటి ఎఫెక్టివ్ టైంని సో సపరేట్ గా సబ్జెక్ట్ వైజ్ మీరు డివిజన్ చేసుకుని ఎగ్జామ్ డ్యూరేషన్ లో మీరు, అంటే ఏదో ఎగ్జామ్ రాసే టైంలో మీరు నేను ప్రాక్టీస్ చేసుకుంటానంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో మీరు ప్రజెంట్ ఎగ్జామ్ రాసే ముందే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎంత టైం అనేది మీరు స్పెండ్ చేస్తున్నారు, ఇచ్చినటువంటి 3 hours టైంలో ఎంత టైం అనేది మీరు ఈ సబ్జెక్ట్ కి మీరు మెయింటైన్ చేస్తున్నారు. మ్యాథమెటిక్స్ కొంత హైగా మీరు మోర్ దాన్ 50% ఆఫ్ టైం ని మీరు మ్యాథమెటిక్స్ పెట్టాలి. తర్వాత రిమైనింగ్ టైం ని కెమిస్ట్రీకి, ఫిజిక్స్ కి షేర్ చేసుకోవాలి. అవసరమైతే ఫిజిక్స్ లో కూడా కొంత ఎక్కువ టైం అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది కంపేర్ టు ద కెమిస్ట్రీ అనమాట. రైట్, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకొని అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. వీటికి సంబంధించి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఎఫెక్టివ్లీ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నెగటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు అప్పీర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే న్యూమరికల్స్ ఉంటాయి. న్యూమరికల్స్ కూడా మీరు చూసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తేనే మీకు న్యూమరికల్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. ఏదో గుడ్డిగా మీరు ఆన్సర్స్ అనేవి చేస్తే అగైన్ మీకు ఏంటంటే ప్రాబ్లం అనేది మళ్ళీ క్వాలిఫైయింగ్ అవ్వడానికి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే 13 lakhs మెంబర్స్ పీపుల్ అనేది అప్లై చేసినప్పుడు ఈ 13 lakhs పీపుల్ లో మరి మనకు సీట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ లాస్ట్ 1 week అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఓవర్ ఈజ్ ఓవర్. మీరు ఎంత చదివారనేది ఇంపార్టెంట్ కాదు, మీ మైండ్ అనేది ఎలా ఉంది ఈ లాస్ట్ 1 week అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మళ్ళీ మనకి సెషన్ 2 ఉంటుంది. తర్వాత రిమైనింగ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు సెషన్ 1 మీరు బెస్ట్ ఇవ్వాలి. సెషన్ 1 మీరు బెస్ట్ ఇవ్వాలంటే ఆల్రెడీ మీరు చదువుకున్నదే, ఇప్పుడు కొత్తగా మీరు ఏం చదవాల్సిన పని లేదు. క్వశ్చన్ పేపర్ ని మీరు దానికి మీరు అలవాటు పడాలి. అంటే క్వశ్చన్ పేపర్ కి మీరు అలవాటు పడాలి.
క్వశ్చన్ పేపర్కి మీరు అలవాటు పడాలంటే ఫస్ట్ దాన్ని మీరు ప్రాక్టీస్ మీదనే మీకు ఒక ఛాన్స్ అనేది వస్తుంది. సో వితౌట్ ప్రాక్టీస్ యూ కెనాట్. సో ఎస్పెషల్లీ టైం మేనేజ్మెంట్. సో అలాగే మీరేంటంటే డైలీ మీరు ఖచ్చితంగా 7 to 8 hours స్లీప్ అనేది తీసుకోండి. దెన్ 7 to 8 hours స్లీప్, దెన్ యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఫుడ్. ఏది జంక్ ఫుడ్స్ ఇలాంటివి తినద్దు ఈ 4-5 days. హోమ్లీగా ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ లేదా మీకు మెసెస్ హాస్టల్స్లో అవైలబిలిటీలో ఉన్నటువంటి ఈ ఫుడ్స్ మాత్రమే మీరు తీసుకోండి. షుడ్ హ్యావ్ ఏ గుడ్ స్లీప్. ఓకే, దెన్ ఏ స్మాల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకొని వాక్ ఇలాంటివి సో మీ లైఫ్ స్టైల్ అయితే పెట్టుకోవాలి. దెన్ ఏది కూడా జంక్ ఫుడ్స్ లేదా అవుట్ సైడ్ ఫుడ్ తిని మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. దెన్ మీకు హెల్తీగా ఉన్నప్పుడు మీ మైండ్ స్ట్రాంగ్గా ఉందా లేదని ఇంపార్టెంట్. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ మీరు ఎగ్జామ్కి అపీర్ అయ్యేటటువంటి ఆ హ్యాబిట్, ఆ మూడ్లో మీరు ఉండాలి. రిమైనింగ్ అన్ని పక్కన పెట్టేసేయండి. మీకు మీ ఫ్యామిలీలో ఇష్యూసా, మీ ఫ్రెండ్స్తో ఇష్యూసా, మీ బ్రదర్ సిస్టర్స్తో ఇష్యూసా, లేకపోతే సొసైటీలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇమ్మెటీరియల్ ఇన్ దిస్ లాస్ట్ 1 week టైం. ఓకే, సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ అండ్ హ్యావ్ ఎన్ ఎఫెక్టివ్ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్. సో నేనేం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే టైం అనేది మాత్రం ఎగ్జామ్ హాల్లో మరి ఎగ్జామ్ డే ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా 1 day ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. మీరు 1 hour జస్ట్ అంటే మీ ఎగ్జామ్ సెంటర్ 1 hour ముందే ఉందనుకోండి, 1 hour జర్నీతో ఉందనుకోండి, అలాంటప్పుడు నో ప్రాబ్లం, మార్నింగ్ బయలుదేరి వెళ్ళచ్చు. మోర్ దాన్ 1 hour జర్నీ ఉండి మార్నింగ్ ఎగ్జామ్ అయితే దయచేసి మీరు 1 day ముందే వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకుని తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయ్యి దెన్ గో ఫర్ ఎగ్జామ్ సెంటర్. ఒకవేళ మీకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది అలాంటప్పుడు కూడా లాంగ్ జర్నీ అనేది చేయొద్దు, రైట్? అంటే నైట్ జర్నీ అనేది చేయొద్దు. నైట్ జర్నీ చేసి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ మీకు స్లీప్ వస్తుంది. అంటే ఏదో విధంగా మీకు ఉన్నటువంటి టైంలో ఒక 1/2 hour ఎగ్జామ్ టైం అయినా మీకు వేస్ట్ అనేది అవుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ నైట్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఒకవేళ నైట్ జర్నీ చేసినా మార్నింగ్ రీచ్ అయిన తర్వాత ఎలాగో కొంత టైం ఉంటుంది కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎ స్లీప్, సమ్ 2 hours స్లీప్ అనేది తీసుకుని తర్వాత ఏంటంటే మీరు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి అపీర్ అవ్వాలి. లేదు అట్లీస్ట్ 1 day బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్కు వెళ్తేనే చాలా చాలా హై వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. మీకు జస్ట్ ఒక్క క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్గా అడిషనల్గా చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యువర్ స్కోర్ ఈస్ ఇన్ ఎ బెటర్ వే. తర్వాత ఏంటంటే మీ ర్యాంక్ అనేది కూడా చాలా థౌజండ్స్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. అది క్వాలిఫైయింగ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అట్ ఎనీ కాస్ట్ మీరేంటంటే ఈవెన్ ఆ 1 క్వశ్చన్ని కూడా మీరు ఆ వచ్చేటటువంటి ఆ 3-4 మార్క్స్ని కూడా మీరు మిస్ చేసుకునే అవకాశం అనేది మీకు ఉండకూడదు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఎగ్జామ్ హాల్లో నేను చెప్పినటువంటి టైం అనేది మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉన్నటువంటి టైంలో 60% ఆఫ్ టైం మ్యాథమెటిక్స్కి, రిమైనింగ్ టైంలో యూ కెన్ సే 20 to 25% ఆఫ్ టైంని ఫిజిక్స్కి, దెన్ రిమైనింగ్ టైంని కెమిస్ట్రీకి. వీలైతే కుదిరితే మళ్ళీ మీరు ఏమైనా అటెంప్ట్ చేయకపోతే అంటే ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ వెళ్ళింటారు, కొన్ని డౌట్ఫుల్గా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ఏబి ఇలాంటి క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నప్పుడు సిడి అనేది సూటబుల్ కాదు. అలాంటప్పుడు ఏబిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. బట్ వాటిల్లో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ దేనికి ఉంది అనేది, మెజారిటీ ఆఫ్ ద ప్రాబిలిటీ దేనికి ఉంది అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అంతేగాని బ్లైండ్గా ఏంటంటే ఏబిసిడిలో ఏదో ఒకటి మాత్రం అటెంప్ట్ చేయొద్దండి. ఓకే, మీరు నెగటివ్ మార్క్ ఉంది కాబట్టి వెన్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ తెలియని దాన్ని అటెంప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ ఏదైతే ఎక్కువగా ఉందో దానిని ఎంచుకోవడానికి మాత్రం ట్రై చేయండి, రైట్? హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను, రైట్? విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.